మరి అతనికి వల్ల ఇదైతే మరి ప్రాబ్లం వస్తాయి కదంటే నాకు అన్ని నచ్చ చెప్పాడు, మా ఆవిడ కూడా ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా, నువ్వే నాకు కావాలా. చాలా సిన్సియర్ కనిపిస్తున్నావు కానీ చాలా కన్నింగ్ ఫెల్లో ఉన్నాడు. ఇంకా బాబు నానా శరత్ ఒప్పించి ఆమెను కూడా పో, మీ ఇంటికే తీసుకోపో, ఆయన ఒప్పించు. మీరు అట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారా? అంటే లవర్ గా సార్ అంత జ్ఞాపకాలు అంటే సుప్రీం కోర్టు అక్రమ సంబంధం లీగల్ అని చెప్పిన వెంటనే ఇంకా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతారా? ఇంకా ఆమె జోలికి వెళ్ళను, ఇంకా నాతోనే ఉంటాను అంటే, నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటా అంటే ఓకే సార్. అదే ప్రాబ్లం ఏమైంది, వదిలేసి మరి ఉండొచ్చు కదా హ్యాపీగా. అవును సార్, ఆమెకు ప్రెగ్నెన్సీయా? ఇంతకుముందు పాత జ్ఞాపకాలు ఓకే, అది పక్కన పెట్టు, కానీ ఇలా వెళ్ళి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఎందుకు తెచ్చుకున్నారు? ఇంత ముందులానే ఉంది కావచ్చు నా ప్రేమ అనుకున్నాను, కానీ ఇంత ముందులా ఉంది అని అన్నాను కానీ వెళ్ళి బెడ్ షేర్ చేసుకుంటారా? నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు కదా మేడం, ఒంటరి ఆడదాన్ని. మేడం ఏడిస్తే అబద్ధాలు నిజాలు కావు. ఆమెకు హాస్పిటల్లో కూడా వేరే భర్త చెప్పారు. డాక్టర్ అయినా దేవుడితో సమానం అని అనుకుంటారు. అదే మేడం, ఆ దేవతని వచ్చి పట్టుకున్నప్పుడు నేనేం చేయగలను మేడం? అందరికీ నమస్కారం, నేను మీ ఆర్ఎం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ రోజు నా విచారణ కోసం శరత్ మరియు శ్వేత అనే ఇద్దరు దంపతులు, వాళ్ళ మధ్యలో రాధిక అనే అమ్మాయి చాలా ఇబ్బంది పెడుతుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అని విచారణ కోసం మన వద్దకు వచ్చారండి. వాళ్ళని మనం ఇప్పుడు పిలిచేద్దాం. బాబు శరత్, శ్వేత, రండిమ్మా. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు శరత్ అండి. ఆ అమ్మాయి ఎవరు? మా వైఫ్ శ్వేత. ఓహో, శరత్ శ్వేత. ఏమైందండి, ఏం ప్రాబ్లం ఏంటి? నేను లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి లవ్ చేశానండి. తనతో రిలేషన్ లో ఉండే 3 years 4 years లవ్ చేసుకున్నాం. ఓకే. మధ్యలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది. తర్వాత ఈ అమ్మాయితో మ్యారేజ్ అయింది. తర్వాత మా వైఫ్ కి కొంచెం కరోనా టైంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి అయితే తీసుకెళ్తే అక్కడ నర్స్ గా నా ఎక్స్ లవర్ తను అక్కడ వర్క్ చేస్తుంది. ఓకే ఓకే. చూడగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి అలా తర్వాత కనెక్ట్ అయ్యి క్లియర్ గా మాట్లాడండి కొంచెం. కనెక్ట్ అయ్యి తర్వాత మా వైఫ్ ని చాలా బాగా చూసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, అక్కడ మంచిగా చూసుకోవడం, ఇలా కొంచెం నాకు చాలా మంచి అనిపించింది. మీ వైఫ్ కి తెలుసా మరి మ్యాటర్? తెలుసా? ఎప్పుడు తెలిసింది? నాకు అయిపోయిన 1 year తర్వాత తెలిసింది. అంటే తను ఊరికే మొబైల్స్ చూసుకోవటం, నైట్ ఒక్కొక్కసారి ఇంటికి రాకపోవడం, ఊరికే ఆ హాస్పిటల్ సైడే వెళ్ళడం, పాపకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఆ హాస్పిటల్ కే తీసుకెళ్లడం, ఇలా కాంటాక్ట్స్ లో కూడా ప్రీవియస్ గా ట్రీట్మెంట్ ఇచ్చింది కదా, తన నెంబర్ నేను చూసాను. నంబర్ చూసి మీరు కనిపెట్టారా ఇది, లేకుంటే మీ హస్బెండే చెప్పారా? లేదు, నేనే కనిపెట్టాను. మీరే కనిపెట్టారు? నేనే కనిపెట్టాను. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందండి మరి? తెలిసింది, ఓకే. అయితే మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంది? మీ వైఫ్ కి తెలిసింది, సరే మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మరి? మీరు సాల్వ్ చేసుకోవాలి కదా ఇంట్లో. మీ వయసు ఎంత అండి? నా వయసు 33 సార్. 33 సంవత్సరాలు వచ్చినాయి సార్ మీకు. మీరు అట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారా? అంటే లవర్ గా సార్ అంత జ్ఞాపకాలు. అంటే సుప్రీం కోర్టు అక్రమ సంబంధం లీగల్ అని చెప్పిన వెంటనే ఇంకా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతారా? అలానే కాదు సార్, కానీ పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు సార్, 3 పిల్లలు. 3 పిల్లలు. తల్లి నీకు బాగా చూసుకుంటా లేడా ఇతను? తను బాగా పరిచయం అవ్వక ముందు నుంచి బాగా చూసుకునేవాడు. పరిచయం అయిన తర్వాత సరిగ్గా ఇంటికే వచ్చేవాడు. మీ వైఫ్ మీకు అన్ని విధాలుగా సహకరిస్తలేదా? మిమ్మల్ని బాగా చూసుకుంటలేదా? అన్ని విధాలుగా బాగానే చూసుకుంటుంది. మరి ఇంకో ఆడది కావాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? అలా చూడగానే ఆమె ఇష్టం, పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి అలా మాట్లాడి తర్వాత. సరే సార్, పాత జ్ఞాపకాలు గుర్తొస్తే దాన్ని అనుభూతి చెందాలి, అంతేగాని అనుభవించాలని చూస్తారా? అదే సార్ నేను చేసిన తప్పు. అసలు ఆమె సరే తప్పు అయిపోయింది, వైఫ్ మిమ్మల్ని క్షమించిందా మరి? కొంచెం ఆమె కూడా బాధలో ఉంది. చెప్పండి అమ్మా, మీకు ఓకేనా రిలేషన్షిప్ లో ఉన్నాడంట? ఇంకా ఆమె జోలికి వెళ్ళను, ఇంకా నాతోనే ఉంటాను అంటే, నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటా అంటే ఓకే సార్. ఆమె అయితే మా లైఫ్ లోకి రాకూడదు. అదే ప్రాబ్లం ఏమైంది, వదిలేసి మరి ఉండొచ్చు కదా హ్యాపీగా. అవును సార్, ఆమెకు ప్రెగ్నెన్సీయా? ఎవరి వల్ల? అది ఎవరి వల్ల అంటే నా వల్ల అయితే కాదు సార్, ఆమెకు పరిచయాలు కూడా చాలా ఉన్నాయి.
పెళ్ళైందా తనది? తనకు పెళ్ళైంది, డివోర్స్ కూడా అయిపోయిందా? అవును సార్. కాదయ్యా, ఇంత ఆలోచించినోడివి ఒక్కసారైనా నువ్వు ఇంతకుముందు పాత జ్ఞాపకాలు ఓకే అది పక్కన పెట్టు, కానీ ఇలా వెళ్ళి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఎందుకు తెచ్చుకున్నారు? ఇంత ముందులానే ఉంది కావచ్చు ఆమె ప్రేమ అని అనుకున్నాను, కానీ ఇంత ముందులా ఉంది అని అన్నాను కానీ వెళ్ళి బెడ్ షేర్ చేసుకుంటారా? అదే మేడం నేను చేసిన తప్పు. సరే, ఇప్పుడు తను కడుపుతో ఉందని చెప్తున్నారు, మీ వల్లనే కాదు ఎవరి వల్లనో అని అంటున్నారు, కానీ మీరైతే ఒప్పుకుంటున్నారు తన దగ్గరికి పోయారని. పోయాను సార్. రెగ్యులర్ గా వెళ్ళేటోళ్ళ? రెగ్యులర్ గా కాకుండా మామూలుగా అప్పుడప్పుడు. తనకి ఇష్టమేనా మీతో ఉండడం? ఆ అమ్మాయికి ఇష్టం అంటే ఆమె వేరే వాళ్ళతో కూడా ఫోన్ కాల్స్ లో మాట్లాడడం, నేను ఉన్నప్పుడే ఆమెతో ఫిజికల్ గా ఉన్నప్పుడే మీకు ఎన్నో ఫోన్లు వచ్చేటి. ఓకే ఓకే. అప్పుడే నాకు డౌట్ వచ్చేది, పక్కెళ్ళి మాట్లాడేది. అలా అప్పటి నుంచి నేను కొంచెం ఆమెకు దూరంగా ఉన్నా. అప్పటికి మేము కలిసిపోయాను. ప్రెగ్నెంట్ అయితే మరి మీకు అండర్స్టాండింగ్ ఉంటది కదా, ఎలా చేయాలి ఏం చేయాలి, ఒక అండర్స్టాండింగ్ తోటే పోతారు కదా ఏదైనా కానీ ముందుకి. అండర్స్టాండింగ్ అంటే సార్ నార్మల్ గా ఆమెకు డ్రింక్ అలవాటు కూడా ఈ మధ్యలో నేర్చింది డివోర్స్ అయిన తర్వాత. అలా నేను కూడా కొంచెం మనకు కూడా అలవాటు ఉంటాయి కదా సార్, ఆ తాగిన మత్తులో ప్రొఫెషన్స్ ఏది వాడకుండా అలా జరిగిపోయింది. సరే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఏం కావాలనుకుంటున్నారు? సరే, ఇప్పుడు నాకు భార్య కావాలి సార్. మా భార్య నాకు కావాలి. భార్య మీతోటే ఉందిగా, మీకు సపోర్ట్ గా ఇక్కడ దాకా వచ్చింది, ఇంకేం కావాలి? ఉంది సార్, నన్ను బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది, మిమ్మల్ని విడగొడతా అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. మీ ఇద్దరిని విడగొడతా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. బాగా క్రిమినల్ థాట్ ఉంది మేడం ఆమెకి. అదే అర్థమవుతుంది. కొంచెం మీరే ఏదైనా చేసి ఆ అమ్మ నుంచి నన్ను కొంచెం చేసిందంతా చేసి మీరే చేయాలంటే మేము ఏం చేయాలి మేడం? జరిగిపోయింది, తప్పు కావాలని చేయలేదు కదా. ఎవరు కావాలని చేయరు, అది జరిగిపోతూ ఉంటుంది. అంటే నేను ఏంటంటే ఇంత ముందులా ఉందేమో నాతోని, అంటే అంత ప్రేమ ఉందేమో. ఇంతకుముందు చాలా మంచిగా ఉండేది సార్, ఇలాంటి అలవాటు లేకుండే. ఎప్పుడైతే డివోర్స్ అయినాయో అప్పటి నుంచి తను టోటల్లీ మొత్తం మెంటల్గా మారిపోయి ఇలాంటి పరిచయాలు. అంటే ఇంతకు ముందు అని అంటే మీరు ఇంటర్ తర్వాత డైరెక్ట్ హాస్పిటల్లో కలవడమా లేకుంటే మధ్యలో కూడా? కలవలేదు సార్, హాస్పిటల్ అప్పుడే పరిచయం. మా బైక్ కరోనా ఎఫెక్ట్ అయితే అప్పుడే పరిచయం. నాకు 5 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు. అంతే కానీ ఏంటంటే సార్, భార్యకి బాలేకపోవడం, అక్కడే కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత అక్కడ కనిపించింది ఎవరు? ఎక్స్ లవరు. పాత జ్ఞాపకాలు ఇంకా గుర్తొచ్చాయి. అలావన్నీ చూడంగానే సారికి మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆగలేకపోయారు. ఇక్కడ ఏంటి అంటే భార్యను బాగా చూసుకుంటుందన్న ప్రేమ కూడా మళ్ళీ మొదలైంది మేడం. మొదలై ఏమైంది, ఆవిడ మీద ప్రేమతో వీళ్ళు మళ్ళీ ఫిజికల్ గా కలిసిపోవడం. ఇప్పుడు ఆ కడుపుని అడ్డం పెట్టుకొని నువ్వు ఆమెతో ఎట్లుంటావు నేను చూస్తాను, నువ్వు నాతోనే ఉండాలని బెదిరించడం చేస్తున్నారని. కానీ అన్యాయం కదా, ఇప్పుడు ఆ పిల్ల అన్యాయం అయితే సరే నమ్మింది కావచ్చు, ఇతను చెప్పేది నిజమని మనం ఎట్లా కంక్లూడ్ చేయగలుగుతాం? చేయలేము. ఎందుకంటే తను చాలా సార్లు నాకు డబ్బులు అవసరం ఉంటే కూడా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఇచ్చేది. ఎంత డబ్బులు అడిగేవాళ్ళు? అవసరం ఉన్నప్పుడు 10,000, 20,000 ఇచ్చేది. అలా వేరే వాళ్ళు. మీరు ఏం జాబ్ చేస్తారండి? ఎలక్ట్రీషియన్ పని చేస్తారు. 3 పిల్లలు ఉన్నారు మీకు. కొంచెం డబ్బులు ఫైనాన్స్ గా అవసరం ఉండే అడిగితే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుండే. సరే, ఆమె ఇచ్చిన డబ్బులు మీకు అడుగుతుందా మరి? డబ్బులు అడగట్లేదు సార్. కానీ ఏం కావాలట మరి? ఆమె కడుపుతో ఉంది కదా, ఆ కడుపుకి నువ్వే కారణము, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ బేబీకి ఫాదర్ నువ్వే నాకు కావాలి అని అడుగుతుంది. ఆ బేబీ నాది కాదని అంటే మీరు అంటున్నారు. నేను అంటున్నాను, ఎందుకంటే ఆమెకు చాలా రిలేషన్స్ ఉన్నాయి సార్. వీళ్ళు పోయేది పోతారు, ఉండేది ఉంటారు. కడుపులు అవి వచ్చిన తర్వాత నాది కాదు అసలు వీళ్ళకి ఇంకో సంబంధాలు ఉన్నాయని వీళ్ళు అంటారు. సార్, మనకు అసలు ఒక వర్షనే వింటున్నాం కదా మేడం. అసలు మరి ఒక ఆడామే ఇంకొక మనిషికి ఇంత అన్యాయం చేస్తుంది అని అంటే మరి తెలుసుకుంటేనే కదా సార్ మనకు కూడా అర్థమవుతుంది. ఆవిడ పేరేంది బాబు? రాధిక మేడం. ఆమె పేరు రాధిక. మీ జీవితంలోకి మళ్ళీ ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని మీరు అంటున్నారు. సరే, మిగతా విషయాలు మరి రాధికని పిలిచి తెలుసుకుందాం సార్. మరి మేడం పిలుద్దాం. మా రాధిక, మీరేనా అమ్మ రాధిక? నమస్తే. నమస్తే, కూర్చోండి అమ్మా. వీళ్ళెవరమ్మా? తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మేడం. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ఎక్స్ ప్రేమికుడు. ఆమె ఎవరమ్మా? వాళ్ళ భార్య మేడం. ఏంటమ్మా అసలు మీకు మీ మధ్య ఏంటి సమస్య? నీకేం జరిగింది చెప్పమ్మా. అంటే తనతో లవ్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో తెలిసి వేరే అతనికి పెళ్లి చేసేసారు. తర్వాత తను నన్ను సరిగ్గా చూసుకోకపోవడంతో నేను డివోర్స్ తీసుకున్నాను మేడం. ఓకే. ఇప్పుడు సడన్ గా తను వాళ్ళ వైఫ్ ని హాస్పిటల్ తీసుకొచ్చాడు. అప్పుడు మళ్ళీ మా పరిచయం మొదలైంది. మళ్ళీ మీకు ప్రేమ గుర్తొచ్చింది. సరే, ఇప్పుడు తనకు ఆల్రెడీ భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఏదో టార్చర్ చేస్తున్నారట, ఏమైందమ్మా? ఓపెన్ గా చెప్పండి, ఎందుకంటే ఒక వర్జన్ విన్నాము, మీ వర్జన్ కూడా వినాలి, మాకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ సార్. ప్రెగ్నెంట్? అవును. ఇతని వల్లేనా మేడం? తన వల్లే, కానీ తను ఒప్పుకోవడం లేదు. అసలు మీరు కూడా ఎట్లమ్మా అసలు మూవ్ అవుతారు? ఆయనకు ఒక 3 పిల్లలు ఉన్నారు, భార్యతో చక్కటి కాపురం ఉంది. ఇట్లా తప్పు చేయాలనో లేకపోతే వెళ్ళాలనో మీకు ఎట్లా అనిపించింది తల్లి? నువ్వు ఒక ఆడదానివి, నువ్వు ఎంత కంట్రోల్ ఉండాలి? ఏమైంది మీరు ఓపెన్ గా చెప్పండి రాధిక గారు, ఏమైంది, ఏం జరిగింది? ఎందుకంటే ఆయన మాటల మీదనే మేము నమ్మకం చేయలేము, ఎందుకంటే భార్యతో వచ్చింది ఇక్కడికి. బహుశా హానెస్ట్ గా చెప్తున్నానని మేము అనుకుంటున్నాము.
విన్నాము. కానీ మీరు కూడా ఒక సాటి ఆడదానిలా ఆలోచించి చెప్పండి ఏం జరిగింది. ఒక భార్య ఇక్కడ సపోర్ట్ గా వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతుందంటే అర్థం అవ్వట్లే మాకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. అసలు తనతో లవ్ లో ఉండడం వల్ల మా ఇంట్లో తెలిసి నా లైఫ్ అప్పటికే తీసేసినారు సార్. ఓకే. ఇంకా నాకంటూ ఏం లేదు, మా ఆయన సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడు తను ఏదో పరిచయం అయ్యాడు, తోడుగా ఉంటాడు అనుకున్నాను. కానీ తను కూడా లాస్ట్ కి నన్ను మోసం చేసి ఇట్లా వెళ్ళిపోతాడు అనుకోలేదు. అది కాదమ్మా, తను పరిచయం అయినప్పుడు మీకు తెలియదా తనకు భార్య పిల్లలు ఉన్నారని? పెళ్లి చేసుకుంటానన్నాడు సార్. మళ్ళీ పెళ్లి? అవును. అసలు పెళ్ళి ఇక్కడ ఆల్రెడీ భార్య ఉంది కదమ్మా, భార్యలోకి నిన్ను తీసుకుంటారు. తనని నేను ఒప్పించి మరి చేసుకుంటాను అని చెప్పాడు. మీకు తెలీదా ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే అది ఏమవుతుంది? మీరు ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నారు, మీకు అంతా తెలుసు కదా. అవును మేడం. మరి తెలిసినాక కూడా రెండో పెళ్లి కూడా తనను ఒప్పించేలా చేసుకుంటాడమ్మా? అంటే ఇంతకు ముందు అట్లా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సరిగా చూసుకోలేదు కదా. తనకి నేను ఏదో తెలుసు, తను నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. కానీ నా ఉద్దేశంలో నీకు ఎట్లా ఆలోచించావో అర్థమవుతుంది. నీ కడుపు రాగానే అసలు ఆ భార్యను వదిలేసి ఆ పిల్లల్ని వదిలేసి నీ దగ్గరకు వస్తాడనే కదా నువ్వు ఇంత చేస్తున్నావు. అంటే ఒక సంసారం నాశనం అయితే అప్పుడు మీ దగ్గర రావాలి. నా లైఫ్ కూడా తన వల్లే కదా మేడం నాశనం అయింది. అసలు ఆమెకు వేరే ఎఫెక్ట్స్ ఉన్నాయి మేడం. నేను ఉన్నప్పుడే చాలా ఏమంటున్నాడు విను, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. దీనికి ఏం చెప్తావు? నేను రీసెంట్ గా ఒక ఫోన్ వస్తే ఎవరంటే మా బ్రదర్ అని చెప్పిన తర్వాత నేను ఆమెకు తెలియకుండా నంబర్ తీసుకున్నాను. మాట్లాడారా? ఫోన్ చేసిన నేను ఫోన్ చేసి మాట్లాడితే ఎవరు అంటే ఇలా చెప్పారు పలానా పేరు అని చెప్పారు. చెప్పిన తర్వాత నార్మల్ గా తను ఏమైతుందంటే తను నా ఫ్రెండ్ అని చెప్పిండు. అంటే ఇప్పుడు బ్రదర్ అన్నప్పుడు ఫ్రెండ్ అని అతనికి చెప్పాడు. అక్కడ కూడా క్లారిటీ ఉంది కదా, బ్రదర్ అని కవర్ చేస్తున్నా. బ్రదర్ ని కవర్ చేసింది, అతనేమో ఫ్రెండ్ అంటున్నాడు. మరి అతను కూడా సిస్టర్ అని చెప్పాలి కదా. మరి మీరు టెన్షన్ పడకమ్మా, ఏది ఉన్నా మేము న్యాయం చేయడానికే ఉన్నాము. మిమ్మల్ని సపరేట్ చేసి మాట్లాడట్లేదు. మీరు కూడా ఒక సాటి ఆడదానిలా మేము క్లియర్ గా మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నామమ్మా. ఎందుకంటే అతనిది పెళ్లి అయిపోయింది, 3 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. అయితే పెళ్లి చేసుకుంటా అంటే మీరు ఎట్లా నమ్మిరమ్మా నాకు అర్థమైతలేదు. కామన్ గా ఆలోచించండి. మీరు ఏం చేయండి సార్, ఒంటరి ఆడదాన్ని ఎవరు ఎట్లా చూస్తారో తెలియదు. అలాంటప్పుడు తను తోడుంటాలే అనుకున్నాను. తోడుండడానికి నువ్వు ఎలాంటి ఆధారం లేకుండా అలా ఎలా ప్రెగ్నెంట్ అయిందాక తెచ్చుకుంటావు? ఏమో రాధిక, తోడు కోరుకున్న వాళ్ళు ప్రెగ్నెంట్ రావాలని కోరుకుంటారా ముందే? అంటే నమ్మాను కదా మేడం. నమ్మడానికి ఆధారానికి తోడికి తేడా ఉంటది. నువ్వు అతన్ని నమ్మావా, అతను నిన్ను నమ్మాడా? ఇద్దరు ఒకరు నమ్ముకున్నాం కాబట్టి ఇట్లా ఉన్నాం మేడం. మీరిద్దరు నమ్మి ఆ తల్లిని ఆ పిల్లల్ని రోడ్డు మీద నేను బాగా చూసుకున్నాను మేడం. హాస్పిటల్ ఉన్నప్పుడంతా నేనే చూసుకున్నాను. ఏం చేసావమ్మా? చూసుకొని బతికిచ్చి మళ్ళీ చంపేశారు ఆ అమ్మాయిని. కరోనాలో బాధ వచ్చి మీ దగ్గరకు వస్తే బతికిచ్చి మళ్ళీ చంపేశారు ఆ అమ్మాయిని. అది నీ బాధ్యత అమ్మా, నువ్వు అక్కడ డ్యూటీ చేస్తున్నావు, నువ్వేం బయట నుంచి వచ్చి చూసుకోవట్లేదు ఆవిడని. కానీ అక్కడ పక్కన ఉంది, ఇంతకు ముందు నా బాయ్ ఫ్రెండ్ కదా అనే ఫీల్ వచ్చింది. అమ్మ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి తగినట్టుగా మనం ఉండాలి. నీ బాధ్యత అది. నర్స్ అంటే ఎంత పెద్ద గొప్ప విషయమో తెలుసా? ఆ జాబ్ ఏందో తెలుసా నీకు? అసలు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదా? నా అయినా బయట వాళ్ళైనా కూడా నా బాధ్యత ఏంటా అని నిర్వర్తించుకోవాలి. అదంతా మర్చిపెట్టి నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, మా నాన్న వచ్చాడు, మా నాన్న వాళ్ళ తమ్ముడు వచ్చాడు అనుకుంటూ కూర్చుంటారా? మీకు నేర్పించలేదా? ట్రైనింగ్ లో ఇవ్వలేదా? ఇచ్చారు. మరి బాయ్ ఫ్రెండ్ చూడగానే అన్ని గుర్తుకొచ్చేసాయా? ఆయన పక్కనున్న ఆ బెడ్ మీద ఉన్న ఆవిడ గుర్తుకు రాలేదా? వాళ్ళ పిల్లలు గుర్తుకు రాలేదా? 3 పిల్లలు మేడం. అన్యాయం. ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చేసావు నువ్వు సింపుల్ గా. నీ కొద్ది క్షణం కోసం ఏమంటారు అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. నీ సంతోషం కోసం 3 పిల్లల్ని బలి చేస్తావా? ఎవరి జీవితాలు నాశనం చేద్దామనమ్మా? డైవర్స్ తీసుకున్నావు, ఓకే అయిపోయింది. కానీ అతన్ని ఎలా నువ్వు మోసం చేద్దాం అనుకుంటున్నావు? మీకు మగ దిక్కు కావాలంటే మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదమ్మా. తను చేసుకుంటానని చెప్పాడు సార్. తను ఆల్రెడీ పెళ్ళైంది కదా, పెళ్ళైన వ్యక్తికి ఎలా పెళ్లి చేసుకుంటా? ఒక మగవాడు 100 చెప్తాడు, వాడికి కలిగిన కోరికను తీర్చుకోవడానికి 100 చెప్తాడు. ఆడపిల్లవి నువ్వెట్లా విన్నావు? నేను చెప్పలేదు మేడం. నేను చెప్పలే, 100 చెప్పకుండా వచ్చేసింది అంటావు. చెప్పలేదు నేను. చెప్పలేదట కదా. మరి మాట్లాడుకోండి, ఎదురెదురుగా మాతో ఎందుకు అన్ని నువ్వు చెప్పలేదా? నాకు నేను చెప్పలేదు మేడం, నమ్మండి. అనవసరంగా అబద్ధాలు చెప్తాను. నన్ను చూసి చెప్పు, నువ్వు చెప్పలేదా? నా భార్యను ఎట్లా తిరిగి నేను ఒప్పిస్తాను, నేను చేసుకుంటానని నువ్వు చెప్పలేదా? చెప్పలేదు మేడం, నేను అన్ని అబద్ధాలు ఆడుతుంది మేడం. చెప్పకుండా మరి ఆమె దగ్గర ఎట్లా రానిస్తుంది? ఒక ఆడామె మీకు దగ్గర రమ్మన్నా అంటే మీరు ఏదో నమ్మిస్తేనే కదా ఆమె దగ్గర రమ్మంటది. అదే సార్ నేను చేసిన తప్పు చేశారంటే కనపడిస్తుంది. నీకు డబ్బులు ఎప్పుడు కావాలన్నా అప్పుడు నేను ఇస్తాను మేడం. నాకు ఇంత కావాలి అంత కావాలంటే ఎంతైనా నేను తెచ్చిస్తాను. కాదు నీకెక్కడివి? వేరే వాళ్ళతో మాట్లాడుతుంది మేడం. జాబ్ చేస్తలేదా? వాళ్ళతో మాట్లాడుతుంది. జాబ్ చేసినా కూడా అంతంత నర్సు ఉద్యోగాల్లో అంతంత డబ్బులు ఎక్కడివి మేడం? ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఇంటికేం పెట్టుకుంటది, ఈయనకేం ఇస్తుంది? నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు కదా మేడం, ఒంటరి ఆడదాన్ని. ఎవరు చూసుకుంటారు మేడం? తోచిన వాళ్ళు ఎట్లంటే ఎట్లా మాట్లాడతారు.
బయట ప్రపంచం ఎట్లుంది, ఒంటరాడదాన్ని చూస్తే ఎట్లా మాట్లాడతారు మేడం. ఇప్పుడు నాకంటూ ఒక తోడు దొరికింది లేనని చెప్పి నేను తనని నమ్మినాను. నమ్మిన తర్వాత ఇప్పుడు నన్ను నాశనం చేస్తున్నాడు. మేడం ఏడిస్తే అబద్ధాలు నిజాలు కావు. ఆమెకు హాస్పిటల్లో కూడా వేరే వారితో చెప్పారు. అన్ని కనుక్కొని వచ్చినా ఇక్కడ. అవును మేడం, ఉన్నా కానీ నేను అవన్నీ పక్కన పెట్టేసిన. నువ్వు దొరికిన తర్వాత ఇంకా నాకు ఎవరు వద్దు అనుకున్నా. నేను దొరికిన తర్వాత కూడా మేడం నేను నైట్ కలిసిన తర్వాత ఆ నైట్ అంతా ఆమె దగ్గరే ఉండే. ఫోన్లు వస్తున్నాయని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది. మరి అంత నువ్వు ఎవరితో మాట్లాడకుండా స్విచ్ ఆఫ్ పెట్టడం ఏం అవసరం? మరి ఆన్ లో పెట్టుకోవాలి కదా. ఎవరు లేరని చెప్పావు కదా ఇప్పటిదాకా మాకు. మళ్ళీ ఏమంటున్నావు? అప్పుడు ఉండేటివి ఇప్పుడే లేవు అంటున్నావు. నువ్వు సెకండ్ కోసారి మాట మారుస్తున్నావు ఎందుకు? ఏమైందమ్మా కరెక్ట్ చెప్పు. మీది మొదటి పెళ్ళయిందమ్మా? అయింది సార్. ఏమైంది మరి? ఫస్ట్ భర్తకి ఏమైంది? తను రోజు తాగేవాడు, నన్ను ఎట్లంటే ఎట్లా కొట్టేవాడు సార్. అందుకే డివోర్స్ తీసుకున్నాను. ఏమో ఇవన్నీ నడవక డివోర్స్ తీసుకుందేమో, ఏం అర్థం కాదు. అంటే తను మిమ్మల్ని వదిలేసే రీజన్ ఏం లేదు, మీరే వదిలేసారు తనని. అర్థమవుతుంది. అవునమ్మా, మీరే వదిలేసారా? లేదు, తను సరిగ్గా చూసుకోకపోవడంతోనే వదిలేసినాను మేడం. ఎవరు బాబు ఇప్పుడు ఎవరితోనో ఉందంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. ఆమెమో సరిగ్గా చెప్పట్లేదు, నువ్వేమో ఉందంటున్నావు, ఆమెమో లేదంటుంది. ఎవరితో చూసినావు? మేడం ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్ వస్తుంది మేడం. ఫోన్ నెంబర్లు తెలుసా? పోనీ అట్లన్నా కనుక్కుందాం. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రిన్సిపల్ తో కూడా మీకు ఎఫ్ఐఆర్ ఉంది. ప్రిన్సిపల్? అవునా? కాలేజ్ టైంలో? ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నారా? రిటైర్డ్ అతను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఇప్పటికి మీకు ఎలా తెలుసు ఎఫ్ఐఆర్ నడుస్తుందని? నేను కనుక్కున్నా సార్. ఇట్లా నన్ను నాకు ఇట్లా బెదిరించడం, నాకు బ్లాక్ మెయిలింగ్ చేయడం వల్ల నేను ఆమె గుర్తు రట్టు చేయాలని చెప్పి నేను కూడా ఆమె గట్టిగా ఫోకస్ చేసి నేను కూడా కనుక్కున్నాను. ఎట్లా కనుక్కున్నారు? ఫోకస్ చేసి కనుక్కోవాలంటే ఒక ప్రూఫ్, ఎలిగేషన్ అట్టిగా వేయలేరు కదా. తను ఉండే ఇంటి పక్కన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పరిచయం చేసుకున్నాను. నేను ఇట్లానే పని చేసుకుని వాళ్ళ ఇంటికి ఎవరు వస్తుండ్రు, ఎవరు పోతుర్రు అని తెలుసుకున్నా. అదే ప్రిన్సిపల్ అతను మామూలుగా 1 వీక్ ఒకసారి అలా వస్తూ పోతూ ఉండేవాడు అంట. అలా నాకు తెలిసిపోయింది. అప్పటి నుంచి నేను ఆమెకు దూరంగా ఉన్నాను. నేను కూడా. ఎవరమ్మా ప్రిన్సిపాల్ ఉన్నారా మీ జీవితంలో? లేడు మేడం. లేదంటుంది కదా బాబు. నువ్వేదో వెతికేశాను, ఆచూకీ పట్టేశాను అంటున్నావు. కావాలంటే మేడం అతను కూడా నేను రమ్మని చెప్తాను, అతనే సాక్ష్యం. ఓహో. కానీ తండ్రి వయసు గల వ్యక్తి కదా రిటైర్డ్ ప్రిన్సిపల్ అంటే, తనతో ఎఫ్ఐఆర్ ఏంది? ఈమె ఎంత యంగ్ ఉన్నది, 29 ఉంటుంది. ఆమెకు తెలిసి ఉండాలి, అతనికి తెలిసి ఉండాలి. అవునమ్మా, ఉందా? నిజంగానే ఎఫ్ఐఆర్ ఉందా? లేదు సార్. మీరు అపోహ పడుతున్నారేమో బాబు. లేదు మేడం, నేను ఖచ్చితంగా నేను వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని పరిచయం చేసుకొని ఎప్పుడు వచ్చి నాకు ఇంటిమేషన్ చేయండి. నేను అబద్ధం చెప్పిన, మా రిలేటివ్ అబద్ధం, నేను ఇక్కడ విజయవాడలో ఉంటాను అని చెప్పి. ఏమో సార్, అయితే నాకేమనిపిస్తుంది అంటే ఈయన వల్ల సడన్ గా కడుపు వచ్చేసింది కదా, తప్పించుకోవడానికి ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది కదా మేడం. ఎవరా ప్రిన్సిపాల్? మరి వైఫ్ సైలెంట్ గా కూర్చొని, మరి మీకు తెలుసా? మీరు నమ్ముతున్నారా మీ హస్బెండ్ ని? నేనైతే నమ్మట్లేదండి. కానీ ఇప్పుడైతే నా ఫ్యామిలీ నాకు కావాలి కాబట్టి ఇదంతా ఉండేవాడే అయితే ముందే ఉండాలి కదా. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట, కనపడిందంట, కోరికలు వచ్చినాయి అంటే ఎలా వస్తాయి? ఎలాగా? పెళ్ళం పిల్లలు ఉన్నారని తెలియదా నీకు? మాట్లాడిన ఆమెతో పెళ్ళం పిల్లలు ఏం లేదు సార్. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ని పిలిపిస్తే నిజాలు అబద్ధాలు అన్ని బయటపడతాయి. ప్లీజ్ మీరు మా ప్రిన్సిపల్ ని పిలిస్తే మీకు నిజాలు మీకు. ఎంతసేపు తన ఫ్యామిలీలో తనని కాపాడుకుంటున్నాడు, అది ఆయన ఆ అమ్మాయి మీదకి తోసేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి మేడం, అమ్మాయికి మనం ఏం చెప్పేటట్లేదు, తను ప్రెగ్నెంట్ ఉన్నది, ఆమెకి ఏమీ చెప్పేటట్లేదు, ఎక్కువ ప్రెషర్ కూడా చేసేటట్లేదు. ఆమె మెంటల్ హెల్త్, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి మనం ఏం చెప్పేటట్లేదు. కానీ ఇతను కూడా ఏం చెప్పేటట్లేదు, అతను ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. అదే కదా, అక్కడ ఆవిడ బాధ ఏంటి? నా ఫ్యామిలీని నేను చూసి నాకు కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా చేద్దాం చెప్పండి? ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో పెట్టేశారు ఈ రోజుల్లో సొసైటీ. ఇద్దరు కుటుంబాలని ఎలా వేరు చేయాలి, ఎవరిని ఎలా కలపాలి, ఈయనని ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంది, ఆ కడుపులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ అమ్మాయి జీవితం ఏంది, అందరికి ఒక కన్ఫ్యూజన్స్ పెట్టేశారు ఇక్కడ. అంటే ఒకటైతే ఉన్నదండి, భార్యాభర్తల రిలేషన్షిప్ అనేది లీగల్, అది అందరికి తెలుసు. కానీ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది ఇల్లీగల్ దాంట్లో ఎన్నైనా జరగని ఇల్లీగలే అవుతుంది. ఇది ఇల్లీగల్ అన్నట్టే. ఇది రిలేషన్షిప్ ఎన్ని నెలలు అండి ప్రెగ్నెన్సీ? 3 months సార్. 3 months? 3 months ప్రెగ్నెంట్ చేశారు మీరు. అది నాదని ప్రూఫ్ లేదు సార్. మీదేనంత స్ట్రాంగ్ గా చెప్తుంది కదా. నువ్వు రాలేదా నా దగ్గరికి? నీకు తెలీదా? కాదమ్మా, ఇంతకు ముందు నీకు పిల్లలు ఉన్నారా? డైవర్స్ తీసుకున్న అతనితో ఏమైనా పిల్లలు ఉన్నారా? అదే ఇప్పుడు పిల్లలు వస్తే పాపం తను ఆశగా హ్యాపీగా నాకు నా బాయ్ ఫ్రెండ్ వల్లే వచ్చింది కదా అని ఆవిడ ఆనందపడుతూ
ఆవిడ దీనిలో ఆవిడ ఉంది, కానీ సడన్ గా ఈయన వద్దు అనేసే వరకు ఎమోషనల్ అయితే. కానీ అబ్బాయి వర్జన్ లో ఎవరో ఉన్నారని చెప్తున్నాడు కదా, మరి అతను ఎవరో మరి పిలిపిస్తే మరి. ఏం పేరు బాబు ఆయన పేరు? వెంకటేశ్వర్లు ఆయన వస్తున్నాడా మరి? వచ్చారు సార్. మీరే పిలిచారా? మేము పిలిచాం సార్, ఎందుకంటే సాక్ష్యాల కోసం, ఎందుకంటే నిజాలు బయటపడాలి కదా సార్. ఒప్పుకున్నారా మరి తను రావడానికి? రావడానికి పోలేదు ఫస్ట్. నేనెందుకు రావాలి, నాకేం అవసరం అని చెప్తే నువ్వు రావాలి, ఖచ్చితంగా రావాలి, ఇక్కడ నా ఫ్యామిలీ ఇక్కడ మొత్తం పాడైపోతుంది, విడిపోతుంది, ముక్కలైపోతుంది, నా పిల్లల జీవితం, నా భార్య జీవితం, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అతను వచ్చిండు. సరే మేడం, రమ్య మాట్లాడదాం మరి, పిలిపిద్దాం. అమ్మ మీకైతే వెంకటేశ్వర్లు ఎవరో తెలియదు? తెలీదు సార్. తెలీదు. అంత గట్టిగా చెప్తుంది ఆమె. నేను కనుక్కున్నా, నేను పిలిపిస్తా అని ఏమంటుందండి మేడం, పిలిపిస్తే నిజాలు బయటపడాలి. శరత్ ఏమో ఒక ప్రిన్సిపాల్ తో అఫైర్ ఉంది అంటున్నాడు, మనకు రాధిక ఏమో అసలు నాకు ఆయన ఎవరో తెలీదు అంటున్నాడు. మిగతా వివరాలు చూద్దాం మరి. వెంకటేశ్వర్లు గారు సార్, మీరేనా వెంకటేశ్వర్లు? నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఇప్పుడు మొత్తం ఇక్కడ ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? తెలుసు సార్. అక్కడ ఉండేది ఎవరండి? మా స్టూడెంటే కదా మేడం. ఎప్పుడు? ఒకప్పుడా? ఒకప్పుడు మేడం. ఇప్పుడు ఏమవుతారా మీకు? ఇప్పుడు ఏమవరు మేడం, కాకపోతే నేను హాస్పిటల్ పోయినప్పుడు షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ చేసుకున్నప్పుడు పరిచయం. అప్పుడు ఆవిడ కనెక్ట్ అయ్యారు మళ్ళా? ఎస్ మేడం. అంటే అన్నిందే ద్రాక్ష అనేసి. సార్ మీ వయసు ఏంది, ఆమె ఏందండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మేడం ఆమె నా చేయి పట్టుకొని నన్ను చేసి చేసినప్పుడు నాకు కూడా టెంప్ట్ అయిపోయాను మేడం. వయసు ఏంది, మీరు చేసే పనులేంది? నేను అవన్నీ ఏమో ఆలోచించలేదు సార్. ఆమె ఇది చేసినప్పుడు మరి నేనేం చేయగలను? అంతే కదా, ఏ మొగుడైనా ఇప్పుడు ఆడది చేస్తుంటే ఎవరెందుకు కూకుంటారు, అట్లనే మీరు కూడా. సార్ అదేంది సార్, అసలు హాస్పిటల్ అంటే డాక్టర్ అయినా నర్స్ అయినా అసలు ఆ స్పర్శకి సంబంధం ఉండదు అని అంటుంటారు సార్. ఆమె పట్టుకుంది, నా చేయి పట్టుకుంది, నాకు అనిపించింది అని అనడం ఏంటి సార్? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదైతే కరెక్ట్ కాదు. డాక్టర్ అయినా దేవుడితో సమానం అంటారు. అదే మేడం, ఆ దేవతని వచ్చి పట్టుకున్నప్పుడు నేనేం చేయగలను మేడం? అరే మీరు ఒక కూతుర్లా చూడాలి ఉండే కదా. నేను అలానే ట్రై చేశాను సార్. అలా ట్రై చేసినప్పుడు అలా కనెక్ట్ అవ్వలేదు. అలా కనెక్ట్ కానప్పుడు నేను చెప్పిన కూడా విన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? ఏమైంది అసలు, స్టార్ట్ ఎట్లయింది మీ ఇద్దరు? సరే ఇట్లా టచ్ చేశారు, అయిపోయింది. అవును మేడం. మరి శారీరకంగా కలవడం ఏందండి? అంటే నాకు నా రిటైర్మెంట్ అప్పుడు నన్ను డబ్బులు ఆశించింది, డబ్బులు చాలా పెట్టాను. నేను అలా కనెక్ట్ అయినందుకు కూడా డబ్బులు ఎప్పుడంటే ఎప్పుడు లాస్ అయిపోయారు. ఒకసారి 20 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు నా రిటైర్మెంట్ డబ్బులు. అట్లా డబ్బులు తీసుకొని నన్ను వాడుకున్నది. ఒక మాయలో పడిపోయారు మీరు. ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చాను, నేను అడిగినప్పుడల్లా కాదనలేకపోయాను, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వేరే ఒక అతనితో సంబంధం ఉంది అనేది నాకు తెలిసింది. తెలిసినప్పుడు నాకు కూడా నేను ఇంత డబ్బులు పెట్టి ఇంత ఖర్చు పెట్టి నేను ఇది చేసినప్పుడు నా ఒక్కరి దగ్గరే ఉంది అని నేను అనుకున్నాను. కాకపోతే ఇంకొకరితో సంబంధం ఉన్న తర్వాత నేను ఇంత పెట్టి వేస్ట్ అని ఇక నేను తప్పుకున్నాను. నేను తప్పుకోవడానికి నేను అంత డబ్బులు ఇవ్వలేదు మేడం. అంత డబ్బులు అసలు ఇందాక ఏమన్నామమ్మా, ఎవరు లేరు నాకు ఎవరు తెలియదన్నా, ఇప్పుడే అంత డబ్బులు కాడికి వచ్చేసింది మేడం. సడన్ గా అక్కడికి వెళ్ళిపోయావు, అప్పుడే ఆయన ఎవరో తెలియదన్నావు కదమ్మా ఇంత ముందు నువ్వు. ఇక్కడ మిస్టేక్ అయితే మీదే అనిపిస్తుంది. ఇక్కడ సీన్ చూసిన తర్వాత రాధిక చాలా చాలాకున్నావమ్మా నువ్వు. అన్ని చేసేటివంతా చేసేసి అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు. అది కాదండి, నాకు ఒకటి అర్థం కావట్లేదు. తను నర్సు, తనని చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఫీలింగ్స్ వచ్చేసాయి. అవును, అది అయిపోయింది. ఇక్కడేమో తను హెడ్ మాస్టర్, ఐ మీన్ ప్రిన్సిపల్, ఆయనను కూడా అక్కడిక్కడ టచ్ చేయగానే అక్కడ కూడా ఫీలింగ్స్ వచ్చేసాయా? ఆయన ఏం చేద్దాం పక్క పెట్టుకున్నావమ్మా. మరి ఇంకేం చేయమంటారు మేడం? ఒంటరి ఆడదాన్ని ఎలా బతకాలి? ఎలా అయినా బతకచ్చమ్మా, కానీ ఇలా బతకూడదు, ఆధారం మాత్రం బతకూడదు మేడం. ఆధారం అన్నారు, ఇక్కడ ఇతను సరే బాగా చూసుకుంటాడు, మళ్ళీ అక్కడి నుంచి ఏమొచ్చింది? తనకి డబ్బులు ఇవ్వడానికి మాత్రమే ఇతనితో మాట్లాడాను మేడం. ఇతన్ని మెయింటైన్ చేయడం కోసం మేడం. ఇతన్ని మెయింటైన్ చేయడం కోసం అతన్ని మెయింటైన్ చేస్తుంది. తన కోసమే నేను ఇతనితో మాట్లాడాను, తన కోసమే ఇతనితో డబ్బులు ఇప్పించుకున్నాను. అమ్మా మీరు నర్స్ అమ్మా, దేవత కాదు. ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎప్పుడు వినలేదు. ఒక లవర్ ని హ్యాపీ పెట్టడానికి ఇంకో లవర్ ని మెయింటైన్ చేస్తుంది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మేడం, నేను షుగర్ టెస్ట్ పోయినప్పుడు ఒకసారి నాకు కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఆమె నా దగ్గర వచ్చి పక్క కూర్చొని
నాకు కాలు నొక్కినట్టు చేయి నొక్కినట్టు చేసి నాకు టాబ్లెట్ నేను వేసుకుంటాను కూడా తనే వేసి నీళ్ళు తాగిపించి బాదం పాలు తీసుకొచ్చేది, ఫ్రూట్స్ తీసుకొచ్చేది. అట్లా నేను ఇవన్నీ నాకు ఎందుకు చేస్తున్నారు అని అసలు మీ వయసుకు నా వయసుకు ఇదిగా ఉంటుంది, నలుగురు చూస్తే ఏమనుకుంటారు అంటే కూడా అలాంటి అవన్నీ ఏమీ నేను పట్టించుకోను. అది ఇది చెప్పేసి నువ్వు కావాలి అట్లా ఇది క్రియేట్ చేసి నాతో డబ్బులు నొక్కేసింది మేడం. నా రిటైర్మెంట్ డబ్బులు 20 lakhs ఇచ్చాను మేడం. నొక్కేసింది అంటున్నారు, ఇచ్చింది నొక్కిపించుకున్నావు కదా బాబు, నొక్కడమేనా నొక్కిపించుకున్నావు. నేను వద్దు అన్నాను ఆమె డబ్బుల కోసం ఇవన్నీ క్రియేట్ చేసింది మేడం. నేను ప్రతిదీ ఏం చేసినా తన కోసమే చేశాను మేడం. ఇతనితో డబ్బులు ఇప్పించుకున్నా కూడా నేను తనకే ఇచ్చాను, కానీ నా కడుపులో బిడ్డకు మాత్రం తండ్రి అతనే. ఇప్పుడు చూస్తే ఒప్పుకోవడం లేదు. ఒక మాట డబ్బుల కోసం ఏమైనా చేసేస్తారా? ఆయన నొక్కించుకున్నా డబ్బులు ఇచ్చాను అంటున్నాడు, నువ్వేమో లేదు నేను ఇతని కోసం మెయింటైన్ చేయడం కోసం ఆయనను మెయింటైన్ చేయడము. ఏం మాట్లాడుతున్నారమ్మా? మీరు చేసేది ఏమైనా బొమ్మలాటలాగా ఉందా? మీకు వైఫ్ లేదా? మరి మీకు పిల్లలు? ఫ్యామిలీ ఉంది సార్. ఫ్యామిలీ ఉంది. మరి మీ వైఫ్ మీకు దగ్గరగా చూసుకుంటలేదా? చూసుకుంటున్నారు సార్. మరి టాబ్లెట్ ఇవ్వడాలు, ఫ్రూట్స్ ఇవ్వడాలు, మిమ్మల్ని కేర్ చేయడాలు? అప్పుడు ఆవిడ ఊర్లో లేరు సార్. సడన్ గా నేను హాస్పిటల్కి పోయేసరికి నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఈవిడ నాకు కనెక్ట్ అయ్యి. మీ భార్య అడగలేదా రిటైర్మెంట్ పైసలు ఏం చేశారని? అక్కడ సగం ఇచ్చాను సార్. నాకు కొంచెం లోన్లు తీసుకున్నాను, ఆ లోన్లో కట్ అయిపోయినాయి అని చెప్పాను. 20 లక్షల లోన్లు కట్ అయిపోతాయా? మరి ఒక అబద్ధం ఆడినప్పుడు చెప్పాలి కదా మేడం. నమ్మే వాళ్ళు ఉంటే 20 లక్షలైనా కట్ అయితే కావాలన్నప్పుడు వదులుకోవాలా, అట్లా సగం డబ్బులు లోన్. మీరు నేర్పించే పాఠాలు ఇక్కడ జీవితంలో చూపిస్తున్నారు. ఒక తప్పు చేసినప్పుడు అది నిరూపించుకోవాలంటే అంటే మాస్టర్ గారు ఇన్ని రోజులు పాఠాలు నేర్పించారు, జీవితం అతనికి గుణపాఠం నేర్పించింది. ఎన్ని లక్షలు ఇచ్చారు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. 20 లక్షలు ఇచ్చారని ఆయన వర్జన్. లేదు సార్, ఇవ్వలేదు. నాకు 5 లక్షలు ఇచ్చాడు సార్. 5 లక్షలు ఇచ్చారు. అవును. 5 అని 20 అంటున్నాడా? మిగతా 15 ఎక్కడ ఇచ్చారండి కాకుండా? ఇంతకు ముందు నాకు ఏమి ఇవ్వలేదు అన్నారు. 5 లక్షలు నేను 20 lakhs ఇచ్చాను అన్నాను, 5 lakhs ఇచ్చాను అంటున్నారు. 5 lakhs ఇచ్చింది అన్నప్పుడు 20 lakhs ఇవ్వలేదు అని మీరు ఎలా నమ్ముతారు మేడం? మేము ఎలా నమ్ముతామో మేము తీసుకుంటాము. ఓకే, మీరు ఎలా ఇచ్చారో కూడా బయటకు వస్తుంది. ఆగండి అన్నీ వస్తాయి. ఏందమ్మా ఇందాకైతే అసలు నాకు ఏ డబ్బులు ఇవ్వలేదన్నావు, తర్వాత ఏమో 5 అన్నావు. 20 lakhs లో 5 lakhs పెట్టి గోల్డ్ కూడా ఇప్పించాను మేడం కళ్యాణ్ జ్యువెలర్స్ లో. ఏందండి బంగారం ఏంది మరి? అదంతా బ్యాంక్ లో పెట్టి తన కోసమే ఇచ్చాను మేడం. అయ్యో దేవుడా, ఏమనంటే తన కోసం ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు అమాయకంగా చెప్తున్నావా, కావాలని చెప్తున్నావా? మేడం ఒకటి చెప్తాను. మేము ఇప్పుడు 5 years బ్యాక్ మేము అప్పుడు లవ్ చేసుకున్నాం, మధ్యలో బ్రేకప్ అయింది, విడిపోయినాం, పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి ఆమె ఇప్పుడే నా ముందరనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నది, డబ్బులు తీసుకున్నది. నా ముందే ఇంత చేసిందంటే నేను లేనప్పుడు ఇంకెన్ని చేసి ఉంటది? ఆ బుద్ధి నీకు ఉండాలి. అవును మేడం, ఇప్పుడు తను లేరు, నేను డివోర్స్ తీసుకున్నాను. ఇంకా నేను ఎట్లా బతకాలా మేడం? సమాజంలో ఎట్లా బతకాలా నేను? నువ్వు సమాజంలో నువ్వు చాలా మంచి పని చేసావని కాదమ్మా రాధిక, సమాజం అంటున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటిదమ్మా? ఏందో ఇప్పుడు సమాజానికి సమాజ సేవ చేస్తున్నావు. ఇదేనా సమాజ సేవ చేయడం అంటే? అసలు నర్స్ అంటే ఏంటంటే మేడం, నేను ఆమె నాతో ఇంత ముందులా తను నాకు పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు మేడం. నేను చెప్పలేదు మేడం, నేను చెప్తాను. పెళ్లి కూర్చొని వీళ్ళతో డబ్బులు ఇప్పించుకున్న మాట నిజమే, కానీ నేను ఆ డబ్బులు మొత్తం తనకే ఇచ్చాను. కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మాత్రం తండ్రి అతనే. లేదు మేడం. ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. పెళ్లి అయిందమ్మా. ఇక్కడ వాస్తవం తెలుస్తుందా నీకు? బుర్రకి ఎక్కుతుందా? చేస్తే తప్పు ఇద్దరు చేస్తారు కదా మేడం, ఒక్కరు చేయలేరు కదా. ఈ వాయిస్ మా దగ్గర చూపించకుండా ఆయన దగ్గర చూపిస్తే బాగుంటుండే కదమ్మా. ఇక్కడికి వచ్చి చక్కటి లీగల్ పాయింట్ మాట్లాడుతున్నావు. మేమిద్దరం కలిసి తప్పు చేస్తే తప్పు అవుతుంది. తన భార్య కూడా తెలుసు మేడం, తన భార్య కూడా చెప్పింది నాతో. మధ్యలో ఇంకా పాప ఆమె ఏం చేసిందమ్మా? మీ ఇద్దరిని ఇప్పటిదాకా భరిస్తుంది ఆమె కాబట్టి. చూడండి ఎట్లా మాట్లాడాలా మేడం? ఏమో ఆమె మాట్లాడతావు, మీ ఇద్దరు చేసిన తప్పుకి ఆమె అన్యాయం అయిపోయింది మీ ఇద్దరి మధ్యలో. అదే నువ్వు ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలీదా? నువ్వు అప్పుడు మంచిదా అనుకున్నా, ఇంత ముందులో ఉన్నావు అనుకున్నా. నువ్వు ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నా నాకేం తెలుసు? ఈ అక్రమ సంబంధాలు ఏంది? ఈ అబ్బాయి ఏమో వేరే వాళ్ళతో తిరిగావు నాకు వద్దంటాడు, ఈమెమో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నీ దగ్గరకే ఇస్తున్నానని ఈమంటది. ఇచ్చిన డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళు తిరగడానికే సరిపోతున్నాయి అండి. నాకేం ఇచ్చింది లేదు, ఆయన ఏం చేసింది లేదు, మళ్ళీ వాళ్ళిద్దరు తిరగడానికే పెట్టుకుంది. కాదమ్మా పాప, ఇందులో నీదేమీ లేదు. అసలు నువ్వు అనడానికి కూడా పాప నిన్నేమైనా కదపడానికి కూడా లేదు. ఎందుకంటే ఆమెమో 3 పిల్లల తల్లి, భర్తని నమ్ముకొని ఆమె హాస్పిటల్ కని పోతే నిజంగా చెప్తున్నాను కదా, ఆమె చచ్చి బతికినట్టే. మళ్ళీ బతికి కూడా చచ్చిపోయింది అనవసరంగా.
మీ ఇద్దరి మధ్యలో. కాకపోతే ఇది ఒకటి నిజం మేడం, నేను ఈమె దగ్గర ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేడం. ఆయన చేశాడని మీరు చూసారు? డబ్బు నేను వాయిస్ కాల్ విన్నాను, ఆయన గొంతు విన్నాను. ఈయన గొంతు గుర్తుపడుతున్నాను. 2-3 సార్లు నా మాట్లాడంగా చూశాను. ఏదో ఫేస్ టు ఫేస్ కూడా చూశాను. ఎవరు అని అడిగాను. ఎవరు అడిగితే తెలిసిన వాళ్ళు అన్నారు. తెలిసిన వాళ్ళు అన్నారు. తర్వాత నాకు ఫోన్ మాట్లాడంగా డౌట్ వచ్చింది. ఈయన గొంతు ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు నేను గుర్తుపడతాను. తర్వాత ఫోన్ కాల్ లో మాట్లాడినప్పుడు వాయిస్ విన్నాను. ఇట్లా ఫ్రెండ్ కి డబ్బులు కావాలంటే అప్పుడు కూడా ఒక 10,000 ఎమర్జెన్సీ కావాలంటే ఇచ్చాను మేడం. పలానా దగ్గర రా అంటే ఆయన వచ్చి కూడా తీసుకెళ్లాడు మేడం. ఆయన వచ్చి తీసుకెళ్లాడు మేడం. డబ్బులే తీసుకోలేదు నేను అంటే ఆయన కూడా వాడుకున్నాడు, ఈమె కూడా వాడుకున్నది. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మేడం. పెన్షన్ డబ్బులు మళ్ళా అవే సార్, పెన్షనే. నాకు 60,000 వస్తుంది సార్. నేను ఎవ్రీ మంత్ ఈమె నాతో 30,000 తీసుకుంటుంది. సరే అని ఇచ్చేస్తాను. 30,000 మా ఇంట్లో ఇస్తాను సార్. 30,000 ఇచ్చే అవసరం ఏముంది? ఆమె పిల్లలు లేరు, ఎవరు లేరు, ఆమె జాబ్ చేస్తుంది, సంపాదిస్తుంది. మీరు 30,000 ఇచ్చే అవసరం ఏమొచ్చిందని ఎప్పుడు ఆలోచించలే? అది అని ఇదని. కాకపోతే ఆ అమ్మాయి నన్ను కాస్త ప్రేమగా చూసుకున్నది. ఆ ఉద్దేశంలో ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాను. తర్వాత ఒక అతనితో సంబంధం ఏర్పడిందని తెలిసిన తర్వాత, ఈవిడ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నేను సైడ్ అయిపోయినాను సార్. ప్రెగ్నెన్సీ అంటే మీ వల్ల కూడా అవ్వచ్చు కదా? కాదు సార్. అసలు మీకు ఒక్కటి అర్థమవుతుందా? మీకు పెన్షన్ అంటున్నారు. పెన్షన్ ఏ వయసులో వస్తుందండి? ఏ వయసులో వస్తుంది మీకు పెన్షన్? రిటైర్మెంట్ తర్వాత వస్తుంది మేడం. మీకు అర్థమవుతుందా? మీ వయసు ఏంది, ఆమె వయసు ఏంది? నేను రిటైర్మెంట్ అయ్యి 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ అవుతాను. ఆమె పరిచయం అయింది. నేను మస్తు నచ్చ చెప్పాను. ఆమె వినలేనప్పుడు నేను మస్తు ఏం చేయగలను మేడం? ఏం చేస్తారు? అదే మేడం, ఇక్కడ ఏంటంటే పెన్షన్ పోతుంది, టెన్షన్ వస్తుందండి. కానీ ఒకటి, ఆ ప్రెగ్నెన్సీ మీది కూడా అవ్వచ్చు. ఎట్లా అవుతుంది? నువ్వు అంత గట్టిగా నువ్వు అని ఎందుకు చెప్తున్నారు సార్? అమ్మాయికి ఇప్పుడు 3వ నెల సార్. నేను 6 months నుండి అమ్మాయిని కలవట్లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి అతను పరిచయం ఎప్పుడైతే ఏర్పడిందో, డబ్బులు నేను 10,000 ఎమర్జెన్సీ అని తీసుకుపోయిందో నాకు డౌట్ వచ్చింది మేడం. 6 months నుండి నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి, అబద్ధం మేడం, డబ్బులు ఇస్తున్నాను కాబట్టి 1 month కిందనే వచ్చిండు. పోవట్లేదు మేడం. 1 month కిందనే వచ్చిండు. లేదు మేడం, ఎంత అబద్ధం? రాలేదు. 6 months నుండి మేడం నేను ఆ అమ్మాయిని తాకట్లేదు. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను అమ్మాయిని తాకట్లేదు. కాకపోతే డిఎన్ఏ పరీక్షలు చేయండి మేడం. అసలు తప్పులు చేస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. డిఎన్ఏ టెస్ట్ సుప్రీం కోర్టే ఆపేసింది తెలుసా? ఏమో మేడం, ఇప్పటి వరకు ఏం జరిగిందో, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు మాత్రం తనే తండ్రి. ఇప్పుడేమో ఒప్పుకోవట్లేదు. అది కాదమ్మా, ఆయన మ్యారీడ్, ఇల్లీగల్ సంబంధం బిడ్డకి ఎవరు మేడం సమాధానం చెప్తారు? దానికి బాధ్యురాలు నువ్వే. నీ బాధ్యత ఏందో, నీ బాధ ఏందో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అక్కడ మాత్రం ఒక సంసారం కూర్చుంది. అక్కడ ఆమెకి 3 పిల్లలు. ఆమెకి అన్యాయం జరిగితే ఎట్లా ఊరుకుంటాం? నువ్వే చెప్పాలి ఆ విషయం. ఇదొకటి నిజం మేడం. ఎప్పుడు ఈవిడని హాస్పిటల్లో డ్రాప్ చేస్తాడు ఆయన వచ్చి. ఆమెని హాస్పిటల్లో డ్రాప్ చేయడం ఏంది బాబు నువ్వు? మేడం లవర్ కదా చెప్పి ఆమెకు. మేడం పాయింట్ ఇక్కడ పాయింట్ చూడండి మేడం. లవర్ కాబట్టి ఇంతకు ముందు మేడం ఒకటే మేడం, ఆమె నాతో ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత లవర్ కాబట్టి డ్రాప్ చేసిన అన్నాడు. అంటే ఎప్పుడో పరిచయమైన లవరు ఇప్పుడు డైలీ డ్రాప్ చేస్తున్నాడంటే 6 months నుండి నేను దూరంగా ఉన్నాను. అలాంటప్పుడు ఆమెను డ్రాప్ చేసినప్పుడు 3 పిల్లలు భార్య గుర్తుకు రాలేదు మేడం. ఏం సార్ చెప్పండి సార్? రావాలి, తనకు రావాలి. చెప్పు. మోజులో పడిపోయిండు. ఇక్కడ వీళ్ళంతటి కారణం నువ్వే. అమ్మాయి జీవితం నాశనం చేసినావు. ఇప్పుడు అమ్మాయికి 2 months ప్రెగ్నెన్సీ. ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. ఇక్కడ ఈయన మంచిగా ఏదో తోడుగుండే, ఈ తోడు లేకుండా. అవునవును, 60 ఏళ్ళలో 30 ఏళ్ళ తోడు వీళ్ళది ఉండే. ఈయనకేమో 3 పిల్లలు. అది సరిపోక ఈ భార్య సరిపోక ఈయన మళ్ళీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తగులుకునే ఇక్కడికి వచ్చి కూర్చొని నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, డిఎన్ఏ పరీక్షలు చేయించుకోండి. నాకు సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకోలేదు సార్. నేను చేసిన తప్పు ఏంటంటే ఆ అమ్మాయి నాకు పరిచయం అవ్వడం. మళ్ళీ అదే నేను చేసిన పెద్ద. నువ్వు మొదటి నుంచి అదే చెప్తున్నావు తప్పని. ఆ తప్పేది అప్పుడు తెలుసుకున్నట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఇంతమంది ఇక్కడికి ప్రెగ్నెన్సీ మాత్రం నేను కారణం కాదు. నా వల్ల కాలేదని నేను ఎవిడెన్స్ చూపిస్తాను మేడం. నా దగ్గర ప్రూవ్ ఉంది మేడం. నా దగ్గర కాలేదని. ఒక ఆస్తి గొడవలోనూ ఏదన్నా ఇది నాది నాది అని చెప్పుకోవడానికి ఏదైనా ప్రూఫ్ తెచ్చినా చూసినా చెప్పొచ్చు సార్. ఈ బిడ్డ నాది కాదు నాది కాదు అనే దానికి వినడానికైనా అసహ్యంగా ఉంది, చెప్పడానికైనా అసహ్యం. నా వల్ల కాలేదని నేను ప్రూఫ్ చూపిస్తాను మేడం. నా దగ్గర ఉంది. మరి ఆ మధ్యలో నెల కిందట కూడా వచ్చేళ్ళవని ఆయన చెప్తున్నాడు కదా, మరి దానికి ఏంటి? నేను 6 months నుండి అమ్మాయిని తాకట్లేదు. ఇంకోటి పైన ఏంటంటే
నాకు పిల్లలు కాకుండా మా ఆవిడకి చెప్పకుండా నేను ఆపరేషన్ చెప్పి అది ఆయన గట్టి సాక్ష్యం ఏంటంటే ఇది చాలా బాబు సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఆయన దగ్గర. ఇంకేంది చాలా గట్టి నిర్ణయం. ఇప్పుడు చెప్పు మళ్ళీ ఇంకా ఆమెకి ఏమున్నాయో చెప్పిగా. ఇప్పుడు ఈయనకైతే ఆపరేషన్ అయింది, తనకైతే 3 months ప్రెగ్నెన్సీలో ఉన్నది. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీకి కారణం మీరే అంటున్నారు. సరే, ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి ఆ బాబుని అడాప్ట్ చేసుకోండి మీరే లీగల్ గా. బాబుని అడాప్ట్ చేసుకుంటారా? చాలా చేస్తా కానీ నాకే 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి మా ఇద్దరికి అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తెచ్చి నేను ఎక్కడ పెంచుకోను మేడం. అసలు వేరే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని ఏ తల్లి అయినా నా పిల్లలని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అయినా కూడా ఆమెకు 3 పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. లేదు మేడం, ఇప్పుడు తను తండ్రి కాదు అని చెప్తే ఇప్పుడు తండ్రి ఎవరు? ఇల్లిజిటిమేట్ చైల్డ్ అవుతాడు. ఇల్లిజిటిమేట్ చైల్డ్ అంటే ఎవరో తెలుసా? తండ్రి ఎవరో DNA టెస్ట్కి వచ్చేస్తే రేపు అతనే అని తెలిస్తే తన ఆస్తి తన ఏమున్నా కూడా ఏం బాబు ఆస్తులు బాగున్నాయా? తన పేరు కూడా వెళ్ళిపోతుంది. మేడం ఈ ఒక విషయం ఈవిడ చెప్పింది మేడం. నాకు నేను పెన్షన్ డబ్బులు వేయటానికి ఈమె మొబైల్ పని చేయకపోతే అకౌంట్ పని చేయకపోతే నేను డబ్బులు వేయటానికి వెళ్ళాను మేడం. వెళ్తే ఫ్రూట్స్ తీసుకురమ్మని ఫోన్ చేసింది మేడం. నేను సరే తీసుకెళ్ళాను. ఏంటి సడన్ గా ఫ్రూట్స్ తెమ్మన్నారు ఇవ్వాలని అడిగాను. అడిగితే నేను 3 months ప్రెగ్నెన్సీ అని చెప్పింది. అయితే ఎట్లా ఎవరి వల్ల అంటే ఆ రోజు నేను 10,000 ఇచ్చాను కదా అతని ద్వారా, అతనికి 3 పిల్లలు ఉన్నారని చెప్పారు మీరు ఇంతకు ముందు, మరి అతనికి వల్ల ఇదైతే మరి ప్రాబ్లం వస్తాయి కదంటే నాకు అన్ని నచ్చ చెప్పాడు. మా ఆవిడ కూడా ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా, నువ్వే నాకు కావాలని నాకు గట్టిగా చెప్పాడు అని. మంచిగా చెప్పారు. చాలా సిన్సియర్ కనిపిస్తున్నావు కానీ చాలా కన్నింగ్ ఫెల్లో ఉన్నాడు. ఇంకా బాబు నాన్న శరత్ ఒప్పించి ఆమెను కూడా పో, మీ ఇంటికే తీసుకోపో. ఆయన ఒప్పించు, తీసుకెళ్లి చక్కగా డెలివరీ చేసి బేబీని తీసుకొని ఆమెకేదో మళ్ళీ ఆమెకి ఏం ఆధారమో మరి ఆమెను ఒక దగ్గర ఉంచుతావు ఈయన దగ్గర వస్తావు. ముందు మీరు నీ భార్యకి ఏం చెప్తావు చెప్పుకో నాన్న. చెప్పావు కదా ఆమెను ఒప్పిస్తా పెడతా చూసుకుంటా అన్నావంట కదా, చెప్పు నాన్న. చెప్పలేదు మేడం, నేను ఏం చెప్పలేదు. అబద్ధం చెప్తున్నారు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళకేం పనిలే. తనని ఎంత అడిగినా ఒప్పుకోడు మేడం. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను. ఆ పని చేయమ్మా, మా అందరికి కూడా అది మా అందరికి కూడా నెత్తి ఇదైతుంది. మళ్ళా డిగ్రీలో కలిసిన క్లాస్మేట్ ఉంటది. మా వైఫ్ పిల్లలు అన్యాయం అయిపోతారు సార్. ఈ తెలివి ముందు లేదా మీకు? ఏదో సార్ తప్పు అయిపోయింది. తప్పు కడుపులో ఉన్న పాప కూడా వాళ్ళదే కదా. మంచిగా వస్తుందా మరి ఎలక్ట్రికల్ షాప్ చేస్తే? ఎందుకు సార్, మస్తు ఇండ్లు పట్టుకొని మస్తు సంపాదిస్తాడు సార్. సంపాదించిందంతా ఏడబోతుందండి. మళ్ళీ మీరే చెప్పారు అతను 10 ఇప్పించుకుంటాడు 20 ఇప్పించుకుంటాడు మీరే చెప్తున్నారు. చేస్తారు కదా మేడం. ఈయనకు కూడా డ్రింక్ అలవాటు. మేము ఇంకా వేరే జల్సాలు కూడా ఉన్నాయి మేడం. వేరే కూడా ఉన్నాయా మేడం? ఇంత రెచ్చిపోతున్నాడు, అతనికి నాకు సంబంధం లేదు కానీ ఎందుకు అంత రెచ్చిపోతున్నా మీద అంటే నా ఎందుకు కోపం? వీళ్ళిద్దరు కుట్ర ఇదంతా. వీళ్ళిద్దరు కుట్రనా? తీసుకొచ్చింది నువ్వే కదా బాబు ఈయనని. ఆమెను తీసుకొచ్చుకోలేదు కదా, నువ్వు పిలిస్తేనే వచ్చిండు కదా ఆయన. లేదు మేడం, అతను ఇంతకుముందు ఏం చెప్పిండు, చేయి పట్టుకోగానే అది పట్టుకోగానే నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చాయి. అవును, అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్ట్ అవ్వాలిగా. నేనే చెప్పాను కదా మేడం, ఫస్ట్ ఆడదానికి సాయం చేయడం మేడం. ఒకప్పుడు నేను సైడ్ అయిపోతే నా లైఫ్ లోకి రాకపోతే తనే తోడు ఉంటుండేమో. నువ్వు వచ్చి నా జీవితం కూడా నాశనం చేసినావు కదా. ఒక నిమిషం, మీ ట్విస్ట్ ఏంది అసలు? ఒకసారేమో పాప అంటారు, ఒకసారేమో డబ్బులు అంటారు, ఇప్పుడేమో మళ్ళీ కొత్త డ్రామా అంటారు. ఇల్లీగల్ పనులు చేస్తుంది మీరిద్దరు, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ట్విస్ట్ కలుపుతారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆమె అయితే పోలీస్ స్టేషన్ పోతా అంటుంది. నేను వెళ్తాను సార్. పోలీస్ స్టేషన్ వెళ్తే మీ జీవితం నాశనం అయిపోతుంది. FIR అయింది అనుకోండి, మీ జీవితం పోతే పోనీ మీ పిల్లల జీవితం, మీ భార్య జీవితం ఏమైతుంది? లేదు సార్, మాకు మన భార్య నా పిల్లలు కావాలి. చూడండి ఎంత సిన్సియర్ సైలెంట్ గా కూర్చొని ఉంది ఆమె. ఏం మాట్లాడుతుంది? చిన్న పాప లెక్కున్నది ఆమె ఎంత బాధపడుతుందేమో లోపల. ఇంత మంచి భార్యను పెట్టుకొని మీరేమో బయట అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇది చేయడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఏదో సార్ తొందరపడి తప్పులు జరిగిపోయినా. ఆమె పోలీస్ స్టేషన్ వెళ్తే మాత్రం, ఆమె FIR చేయిస్తే మాత్రం సార్ వద్దు సార్, నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతుంది. ఈ బుద్ధి ముందే ఉండాలి బాబు, ముందే ఉండాలా. ఎంత కథ నడిపించో. ప్లీజ్ రాధిక, నాకు భార్య పిల్లలు కొంచెం ఆలోచించి వదిలిపెట్టు ప్లీజ్. వదిలిపెట్టు అంటే అట్లా వదిలేస్తుందా? లేదు సార్, నేను కేసు పెడతాను. ప్లీజ్ రాధిక, క్షమించు ప్లీజ్. అది నా కడుపులో బిడ్డ. చెప్పండి, జవాబు ఇవ్వండి. కడుపులో బిడ్డ అంటుంది, మరి ఏదన్నా మేనేజ్ చేయండి. ఆమె PSకి వెళ్తే మీరు జైలుకి వెళ్తారు. ఆలోచించండి, చెప్పండి ఏదన్నా. కూర్చోండి. చేసిందంతా చేసేస్తారు, వీడికొచ్చి బతిలు నడుతుంటారు. ఇట్లా కాదు, యువత తెలుసుకోవాలి. చేస్తారు కథ. నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత కాలేజ్ పిల్లలు ఇవాళ రేపు హాస్టల్స్ లలో డస్ట్బిన్లలో అది ప్రెగ్నెన్సీ టెస్ట్ చాలా పడి ఉంటున్నాయి డస్ట్బిన్స్ లలో. రీసెంట్ మా ఫ్రెండ్స్ కి ఒక 4-5 హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్. డస్ట్బిన్ లలో చూస్తుంటే రోజు ఒక్కొక్క రూమ్ లలో 2 స్ట్రిప్పులు. ఇవాళ రేపు ఇలా అలా కామన్ అయిపోయిందండి ఇది.
అసలు యువత దేన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారో తెలియదు. సినిమాల ప్రభావమా, అలా ఫ్రెండ్స్ ప్రభావమా, సర్కిలా, ఇది అర్థమైతలేదండి. ఇలా చెడిపోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి 3 months ప్రెగ్నెన్సీ, ఇదే ప్లేస్ లో వేరే చదువుకునే పాప గానీ జాబ్ హోల్డర్ అయితే ఏం చేస్తుంది? కానీ ఈమె ఎందుకు స్ట్రాంగ్ ఉంది? పర్లేదు సార్, నా బిడ్డని ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. నేను ఒక నర్సునే కదా, నేను ఒక ఆడదానే కదా. నర్సు ఎప్పుడైనా ప్రాణం పోయాలనుకుంటుందే తప్ప ప్రాణం తీయాలనుకోదు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే నేను ఒప్పుకోలేను సార్. నాది నేను చూసుకుంటాను. ఓకే, ఓకేనా? అమ్మాయి ఒక క్లారిటీకి వచ్చింది పాపం. ఎంతైనా నువ్వు ఇక్కడ ఎప్పుడు చూసినా ఒక మగవాడే ఇదైతున్నాడు, బాగా చేసేయడము, తప్పించుకోవడం. వాళ్ళేమో ఆడవాళ్ళు సున్నితస్తులు, వాళ్ళు అక్కడితో ఒప్పుకొని మిమ్మల్ని క్షమించి ఆమె వదిలేస్తుంది. ఎందుకంటే నీకు 3 పిల్లలు, మీ భార్యను మొహం చూసి ఆమె ఒప్పుకుంది. బాబు అదేదో ఇదే ముందు నుంచి నీ పిల్లలు ఉన్నారని గుర్తు చేసుకున్నట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు. ఆవిడైనా సరే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆయన పెళ్ళయింది అన్న ఆలోచన ఉండి నేను ఒక నర్సుని, నా బాధ్యత నేను చేయాలి అని ఉన్నట్టయితే ఇంతవరకు వచ్చేది. కానీ పెద్ద మనసుతోటి ఇంత పెద్దగా అగ్రి చేయాలన్నా ఎంత పెద్ద మనసు ఉండాలి తెలుసా? రాధిక చాలా థ్యాంక్స్, ఇప్పటికన్నా నా భర్తని నాకు చెప్తావు. కానీ తన వల్ల నేను చాలా నష్టపోయినాను కదా. పర్వాలేదు, నువ్వు ఒక ఆడదానివే కదా, కానీ నాలాగా ఇంకో ఆడదాన్ని చేయకు. ఫ్యూచర్ లో డబ్బులు ఉంటే తనకు కూడా నా వంతు నేను సాయం చేస్తూనే ఉంటా. అది సాయం కాదు బాబు, చేయాలి నువ్వు. అది బాధ్యత. ఇప్పుడు రాపిస్తారు సార్, నువ్వు వద్దన్నా రాపిస్తారు. అది అన్ని కూడా నీ బాధ్యత. ఎప్పుడు కూడా తనని ఫాలో చేయడం, తన హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ తనని ఏం డిస్టర్బ్ చేయకూడదు. అమ్మ మీరు కూడా ఇతన్ని డిస్టర్బ్ చేయకండి, మీరు కూడా నీతిగా ఉండండి. ఒక తోడు, ఒక పెళ్లి చేసుకోండి లీగల్ గా. ఇలా రిలేషన్షిప్స్ పెట్టుకుంటా పోతే చాలా నష్టం మీకే. సార్ మీరు కూడా ఎంతో మందికి ఒక ఆదర్శకులు, మీరు పిల్లల్ని తీర్చిదిద్దే ఒక పొజిషన్ మేడం. నాకు పెన్షన్ సరిపోతలేదు, ఆవిడ వెళ్ళిపోతే నా పెన్షన్ మిగులుతుంది కదా మేడం, 30,000. మీ పెన్షన్ ఇప్పటికి మిగుల్చుకోండి, మళ్ళీ ఏ స్పర్శ తగిలింది కదా అని వాళ్ళకు కూడా షేర్ చేస్తా కూర్చోకండి. వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేయకండి. సరేనా కూడా బాబు? హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. 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 చూశారు కదండి, శరత్, శ్వేత, వాళ్ళ మధ్యలో రాధిక. ఈ రాధిక ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది? పాత పరిచయాలు ఉన్నాయి కదా, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి మీరు అతుక్కోవడం మొదలు పెడితే మీ జీవితాలు నాశనం, మీ చుట్టూ ఉండే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. వీళ్ళని చూసి ఈరోజు మనం తెలుసుకుంది ఆ నాశనం అయిపోయిన కథనే మనం తెలుసుకున్నాం. మీరందరూ కూడా పరిచయాలు ఉన్నారు కదా అని పెంచుకోకండి. అక్రమ సంబంధాలు లీగల్ అని అనుకుంటున్నారు, కానీ అక్రమ సంబంధాలు సుప్రీంకోర్టు లీగల్ అనే చెప్పింది. కానీ అక్రమ సంబంధాలు చాలా పెద్ద పెద్ద నేరాలకు దారి తీస్తాయండి. సో ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఏదో సరదా కోసమో లేకుంటే దేనికోసమో వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు. ఇక్కడ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒకవేళ అమ్మాయి ఒప్పుకుందని ఇక్కడ ఓకే అయింది. ఒకవేళ అమ్మాయి ఒప్పుకోకపోతే పరిస్థితి ఎలా ఉండేది? ఒక 5-6 months ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తెలిస్తే ఈ విషయం, అప్పుడు ఎలా ఉండేది? అమ్మాయికి ఎంత హెల్త్ ఇష్యూస్ అయ్యేటి? ఇదంతా ఆలోచించాలండి. ఏదో బ్లైండ్లీగా ఏదో చేసామా అయిపోయింది అన్నట్టు కాదు. హెల్త్ బాగుండాలి, లైఫ్ బాగుండాలి అంటే మనము లాని పాటించాలి. అది పాటిస్తే అన్ని బాగుంటాయండి. అలాగే మన కుటుంబంలో తండ్రి పాత్ర ఎలాగో తల్లి పాత్ర అలాగే, తల్లి పాత్ర ఎలాగో తండ్రి పాత్ర కూడా అలాగే. ఎవరు లేకున్నా కూడా కుటుంబం అనేది సమానంగా నడవదు. కావున మీరు మీకున్నటువంటి ఎమోషన్స్ ని బయటికి వెళ్ళి తీసుకొని వెళ్ళి కుటుంబాన్ని సర్వనాశనం చేసి రోడ్డు మీదకి తీసుకురాకండి.